హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు కొన్ని పార్సల్స్ వచ్చాయి, కొన్ని అమెజాన్ నుంచి వచ్చాయి అండ్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నా. ఒక డ్రెస్, హాఫ్ శారీ. సో అవి ఎలా వచ్చాయో ఏంటో చూద్దాం అనుకుంటున్నా అండ్ మీకు చూపిస్తాను. మీకు నచ్చితే యూ కెన్ బై ఫ్రమ్ దెమ్. ఐ షేర్ ద రివ్యూ, క్వాలిటీ ఏంటి, ఎలా ఉంది, ప్రైసింగ్ అంతా నేను షేర్ చేస్తాను అండ్ ప్రైస్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను. వాళ్ళ పేజ్ కూడా ట్యాగ్ చేస్తాను. ఇఫ్ యూ గైస్ నచ్చితే యూ కెన్ బై ఫ్రమ్ దెమ్. ఫస్ట్ అమెజాన్ పార్సల్స్ చూద్దాం. ఇది ఎలా వచ్చే యా, ఇవి స్టిక్కర్స్ ఉంటాయి కదా, గ్లోయింగ్ స్టార్స్. 2 షీట్స్ వచ్చాయి. ఒక షీట్లో స్టార్స్ అండ్ బటర్ఫ్లై వచ్చింది, కనబడుతుందని అనుకుంటున్నా. అండ్ ఇంకో షీట్లో వచ్చేసి స్టార్స్, ఎలిఫెంట్ వచ్చింది. యాక్చువల్లీ నాకు ఎలిఫెంట్ ఇది చూసి నచ్చే ఐ వాంట్ టు టేక్ దిస్, అందుకే ఇది ఆర్డర్ పెట్టుకున్నా. నేను అంటించాక వాల్కి స్టిక్ చేశాక మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి నాకు తెలిసి అది ఒక 300-200కి వచ్చినట్టుంది. ఐ ఫెల్ట్ రీజనబుల్ ప్రైస్, వర్త్ ఇట్ అనిపించింది. ఇంకోటి బోర్ కొట్టినప్పుడు ఆడుకోవడానికి ఇలాగా బోర్డ్ గేమ్స్ తీసుకున్నా, ఇంట్లో బోర్ కొట్టినప్పుడు ఆడుకోవడానికి. దీని మీద ఎంఆర్పి 299 అని ఉంది, బట్ నేను అంతకు తీసుకున్నా నాకు గుర్తులేదు. ప్రైస్ అది స్క్రీన్ మీద ఇస్తాను అండ్ దాని స్క్రీన్ షాట్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను. అండ్ మీకు ఇది కావాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అందులో నుంచి తీసుకోవచ్చు. ఇది చిన్నప్పుడు ఎన్ని మంది ఆడారో ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి. చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం ఈ గేమ్. నేను ఆడలేదు, బట్ మా అన్నయ్య వాళ్ళు ఆడితే చాలాసార్లు చూశాను. నాకు అప్పుడు అసలు అర్థం కాలేదు, ఏం ఆడుతున్నారు, ఈ గేమ్ ఏంటి, అసలు మార్బుల్ ఇటు నుంచి ఇటేస్తున్నారు, తీసేస్తున్నారు ఏంటి అని అనుకున్నాను. బట్ రీసెంట్ గానే నేర్చుకున్నా ఈ గేమ్. బట్ యా, టైం పాస్, చాలా బాగా టైం పాస్ అయిపోద్ది ఈ గేమ్తో అయితే. చైల్డ్హుడ్ మెమరీస్. మొత్తం 7 గేమ్స్ ఇచ్చాడు ఇందులో. ఒకటి బ్రెయిన్ విటా, ఇంకోటి స్నేక్స్ అండ్ ల్యాడర్, అండ్ ఇది సంథింగ్ లైక్ కార్ రేసో ఏదో, ఇది నాకు తెలియదు ఇది సరిగ్గా, బట్ కార్ రేస్తో ఏదో అనుకుంటా. తర్వాత ఇది వచ్చి ఫుట్బాల్ బోర్డు, చెస్ బోర్డు, ఇదేమో క్రికెట్. చిన్నప్పుడు స్కూల్లో మీరు ఎవరైనా ఎప్పుడైనా హ్యాండ్ క్రికెట్ ఆడారా మీ ఫ్రెండ్స్తో? మేము ఆడుకునే వాళ్ళం తెగ. తర్వాత లూడో. పెద్ద క్వాలిటీ ఏం లేదు, అయినా నాకు తెలిసి 200కి ఇన్ని వస్తున్నాయంటే పర్వాలేదు. బట్ యా, ఇవన్నీ కార్డ్బోర్డ్తో చేసినవి ఇవన్నీ. సో యా, ఇవి. అండ్ దీనికి మార్బుల్స్ కావాలి కదా, ఆ మార్బుల్స్ యా, చెస్కి, లూడోకి, స్నేక్స్ అండ్ ల్యాడర్స్కి ఆడడానికి ఇందులో ఉన్నాయి. కాయిన్స్, అవన్నీ డైస్, కాయిన్స్ అవన్నీ ఇందులో ఉన్నాయి. అండ్ ఇవి మార్బుల్స్ కనబడుతున్నాయా? సో నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో తీసుకున్న డ్రెస్సెస్ చూపిస్తా. ఇది డ్రెస్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్న టిష్యూ సిల్క్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, సో ఆ డ్రెస్ నేను తీసుకున్నాను, నాకు బాగా నచ్చి.
అండ్ చాలా వేరే పేజెస్‌లో అడిగితే అరౌండ్ 3000, 4000 చెప్పారు. వీళ్ళ దగ్గర మాత్రం ఐ గాట్ ఇట్ ఫర్ 1500 అనుకుంటా. ఇంక్లూడింగ్ షిప్పింగ్. సో, డ్రెస్ ఎలా ఉందో చూద్దాం. డ్రెస్ ఇమేజ్ ఇక్కడ గాని స్క్రీన్‌లో ఎక్కడో ఒక దగ్గర చూపిస్తాను చూడండి. అండ్ ఇది డ్రెస్. ఫ్లేర్ బానే వచ్చింది. యాహ్! డ్రెస్ క్వాలిటీ గూడా బానే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ నెక్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. అండ్ టాసిల్స్ ఇచ్చారు. ఇలా టాసిల్స్ ఇచ్చారు. అండ్ దానికి చున్నీ గూడా వచ్చింది సేమ్ కలర్‌లో. అండ్ బోర్డర్ డిజైన్ వచ్చేసి చున్నీకి ఇలా వచ్చిందనమాట. దిస్ ఈస్ ద చున్నీ. చున్నీ గూడా బానే లెంత్ బానే ఉంది. యాహ్! నెక్స్ట్ హాఫ్ సారీ ఆర్డర్ పెట్టాను. వాళ్ళ దగ్గర ఈ మధ్య 'మురారి' సినిమా రిలీజ్ అయిన తర్వాత సొనాలి బిందే యేసుకున్న హాఫ్ సారీస్ బాగా ట్రెండింగ్‌లోకొచ్చాయి గదా! సో, అలాంటిది కొంచెం కలర్ డిఫరెంట్. యెల్లో కలర్‌లోను ఏ కలర్? బ్లూ కలర్, యెల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో తీసుకున్నట్టున్నా. ఇమేజ్ పక్కన పెడతా. అండ్ నేను వేసుకొని గూడా డ్రెసెస్ చూపిస్తా. వేసుకుంటే ఎలా ఉంటాయో గూడా చూపిస్తా. ఇది వచ్చేసి సెమీ స్టిచ్డ్ అంటే మనకి ఇది బ్లౌజ్ పీస్. బ్లౌజ్ అన్‌స్టిచ్డ్ వస్తుంది. మనమే స్టిచ్ చేయించుకోవాలి. ఇది బ్లౌజ్ పీస్. బ్లౌజ్ పీస్ ఇది. సో, బ్లౌజ్ పీస్‌కి హ్యాండ్స్‌కి బోర్డర్స్ ఇలా వచ్చాయి. అండ్ దుప్పట్టా. దుప్పట్టా ఇలా వచ్చింది. బోర్డర్ వచ్చి మొత్తం ప్లెయిన్‌గా వచ్చిందనమాట. ఓకే. క్వాలిటీ బానే ఉంది. సూపర్ అని అయితే చెప్పలేను. బట్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్. లైక్ నాకిది 1700కొచ్చింది. సో, 1700కి క్వాలిటీ అంటే లైక్ పర్వాలేదు. ఇది లెహెంగా. లెహెంగా ఏంటంటే సైజ్ వచ్చేసి నాకు తెలిసి అరౌండ్ ఎక్స్‌ఎల్, డబుల్ ఎక్స్‌ఎల్ వాళ్ళకి సరిపోయేంత సైజ్ అనమాట. వేస్ట్ సైజు. హిప్ సైజ్. అరౌండ్ 40 వరకు సరిపోతదని చెప్పారు వాళ్ళు నాకు. నేను సైజ్ గురించి అడిగినప్పుడు. సో, ఐ థింక్ సరిపోతది. అండ్ ఫ్లేర్ అయితే బానే ఉంది. కిందన బోర్డర్ గూడా బావుంది. అండ్ కిందన కొంచెం ఫ్లేరీగా కనబడడానికి లోపల కొంచెం థిక్‌గా బోర్డరేశారు. లోపల ఒక చిన్న లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఇచ్చారు మనకి. క్వాలిటీ అయితే ఓకే. బావుంది. ఇట్ వాస్ గుడ్. ప్రైస్‌కైతే ఐ వుడ్ సే ఈ క్వాలిటీ చాలా బెటర్. సో, మీకు కావాలి అంటే మీరు వాళ్ళ పేజ్‌లో తీసుకోవచ్చు. వాళ్ళ పేజ్‌ని కిందన మెన్షన్ చేస్తాను. అండ్ అమెజాన్‌వి లింక్స్ గూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇఫ్ యూ గైస్ వాంట్ టు బై యూ కెన్ బై ఫ్రమ్ ద లింక్స్. ఇంకా చాలా పార్సెల్స్ వచ్చేదుంది. వస్తే ఈ వీడియోలో చూపిస్తా. లేదంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అంటిల్ దెన్ బై గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.